సో, మనం ఒకే హైట్ ఉన్న స్టూల్ అనేది వేసుకోవడం వల్ల వంగవలసొస్తది ఎక్కువ మట్టుకి. సో, డిస్క్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ గూడా ఒస్తాయి. ఈ ఆర్థో స్టూల్ ఎట్లా ఉంటదంటే పైకి కిందకి అడ్జస్ట్‌మెంట్ అవుతది. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ విధంగా. మనకు చిన్న మెషిన్ వాడుతున్నామనుకోండి ఈ విధంగా కిందకి పెట్టుకోవచ్చు. జాక్ మెషిన్ గాని, ఇండస్ట్రియల్ మెషిన్ కొంచెం హైట్ ఎక్కువుంటాయి గదా! టైలర్ షాప్ కోసం అని జెప్పేసి ఒకటి వార్డ్‌రోబ్ అయితే ఆర్డర్ పెట్టానండి. అయితే ఇది ఆల్రెడీ ఇంతకు ముందే ఒకటి పర్చేజ్ చేసినండి. చూద్దాం ఎట్లా ఉంటదని జెప్పి. సో, క్వాలిటీ అదంతా గూడా బాగుంది. అది ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసిన. పిల్లలు దాంట్లో స్కూల్ బుక్స్ అవన్నీ గూడా పెట్టుకున్నారు. సో, షాప్ కోసం అని జెప్పి మళ్ళీ ఒకటి ఆర్డర్ పెట్టిన. సో, ఇది గూడా మీకు యూజ్ అవ్వచ్చు అని జెప్పి వీడియో తీస్తున్నా. మనకు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. 1, 2, 3, 4, 5. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ వీడియో వచ్చేసి టైలర్ షాప్ కోసం అని చెప్పేసి ఒకటి వార్డ్‌రోబ్ అయితే ఆర్డర్ పెట్టానండి. అయితే ఇది ఆల్రెడీ ఇంతకు ముందే ఒకటి పర్చేజ్ చేసినండి. చూద్దాం ఎట్లా ఉంటదని చెప్పి. సో, క్వాలిటీ అదంతా కూడా బాగుంది. అది ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసిన. పిల్లలు దాంట్లో స్కూల్ బుక్స్ అవన్నీ కూడా పెట్టుకున్నారు. సో, షాప్ కోసం అని చెప్పి మళ్ళీ ఒకటి ఆర్డర్ పెట్టిన. సో, ఇది కూడా మీకు యూజ్ అవ్వచ్చు అని చెప్పి వీడియో తీస్తున్నా. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత ఇది మనం అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ. అసలు దీనికి అసెంబుల్ చేయడానికి సెపరేట్‌గా మనకి గైడ్ ఏం అవసరం లేదు. మనకు చూస్తేనే అర్థమైపోతది. ఇది అసెంబుల్ కూడా నేను ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఓపెన్ చేసి అసలు మనము ఆర్డర్ పెట్టింది వచ్చిందా? లేదంటే ఏవైనా క్వాంటిటీ ఏవైనా తక్కువొచ్చిందా? అదంతా కూడా ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని అసెంబుల్ ఎట్లా చేయాలో కూడా చూపిస్తాను. మీకు అందరూ కూడా తెలుసు కదా! నాకు ఈ డిస్క్ పెయిన్ ఎక్కువుంటది. అయితే ఆహ్, మాకు కూడా డిస్క్ పెయిన్ వస్తుందన్న అని చెప్పి చాలామంది అడిగిర్రు. వాట్సాప్‌లో కూడా మెసేజ్ పెట్టిర్రు. అయితే నేను అందరు కూడా ఏం చెప్పినా ప్లాస్టిక్ స్టూల్ అనేది అవాయిడ్ చేసేయండి. మనం ఏందంటే టైలరింగ్ స్టార్ట్ చేసే మూమెంట్‌లో ప్లాస్టిక్ స్టూల్ అనేది వాడతాం. కానీ మనం టైలరింగ్ చేసినా కొద్దిగా ఇది డిస్క్ పెయిన్ అనేది ఎక్కువొస్తది. కొంతమంది ఆపరేషన్ వరకు కూడా వెళ్ళిన వాళ్ళున్నారు. సో, దానికోసం ఏందంటే చెక్క స్టూల్ అన్నమాట. చెక్క స్టూల్ అదే వుడెన్‌ది స్టూల్ అన్నా తీసుకోండి. లేదంటే ఈ విధంగా ఆర్థో స్టూల్ అన్నా తీసుకోండి. ఇది ఆర్థో స్టూల్ అండి. దీని గురించి కూడా నేను ఇంతకు ముందే ఒక వీడియో చేసిన. ఇది డాక్టర్స్ ప్రిఫర్ చేసిరనమాట. సో, ఇది ఎట్లా ఉంటదంటే మనకు పైకి కిందకి అడ్జస్ట్‌మెంట్ అవుతది. ఇప్పుడు మిషన్స్ ఎట్లా ఉంటాయి? కొన్ని మిషన్స్ వచ్చి కొంచెం కొంచెం చిన్నగుంటాయి. కొన్ని మిషన్స్ కొన్ని హైటెక్ ఉంటాయి. ఇప్పుడు జాక్ మిషన్ కొంచెం హైటెక్ ఉంటది. తర్వాత యునైటెడ్ మిషన్ కొంచెం చిన్నగుంటది. పీకో మిషన్ ఇంకా కొంచెం చిన్నగుంటది. తర్వాత విద్యా మిషన్ చిన్న మిషన్స్ ఉంటాయి చూడండి. దానికి ఇంకా హైట్ తక్కువుంటది. సో, మనం ఒకే హైట్ ఉన్న స్టూల్ అనేది వేసుకోవడం వల్ల వంగవలసొస్తది ఎక్కువ మట్టుకి. సో, డిస్క్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ గూడా ఒస్తాయి. ఈ ఆర్థో స్టూల్ ఎట్లా ఉంటదంటే పైకి కిందకి అడ్జస్ట్‌మెంట్ అవుతది. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ విధంగా. మనకు చిన్న మెషిన్ వాడుతున్నామనుకోండి ఈ విధంగా కిందకి పెట్టుకోవచ్చు. జాక్ మెషిన్ గాని, ఇండస్ట్రియల్ మెషిన్ కొంచెం హైట్ ఎక్కువుంటాయి గదా! ఇదిగోండి ఈ విధంగా. అంటే మనకు హైట్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చనమాట. మనకు మెషిన్ ఏ హైట్ ఉంది దాన్ని బట్టి ఈ స్టూల్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. తర్వాతొచ్చేసి మనకిక్కడ ఈ విధంగా స్పంజ్ ఉంటుందండి. చాలా అంటే చాలా కంఫర్ట్‌గా ఉంటదనమాట. అయితే ఒకవేళ మీరు వుడెన్ స్టూల్ గనుక తీసుకుంటే దానిపైన ఒక మెత్త లాంటిదొకటి లేదంటే ఒకటేదన్నా బ్లాంకెట్ అట్లాంటిది 4, 5 మడతలు పెట్టి దాని పైన పెట్టుకోండి. ఏందంటే మనకు డిస్క్ పెయిన్ ఒక్కసారొచ్చిందంటే మళ్ళీ పోదు. అందుకోసం చెప్తున్నా. చాలామంది అడిగిర్రు. "అన్న మీరు ఏ స్టూల్ వాడతారు?" అని జెప్పి. దీనికి సంబంధించి అంటే ఈ స్టూల్‌కి సంబంధించి వీడియో మన ఛానెల్‌లో ఉంది చూడండి ఒకసారి. ఓకే. ఇదైతే ఓపెన్ చేసిన. మొత్తం దీన్ని ఓపెన్ చేసి కింద పెట్టి దీన్ని ఎట్లా అసెంబుల్ చేయాలో చూపిస్తాను. సో, మనకి మొత్తం 5 టైర్స్ అంటే 5 బాక్సెస్ వచ్చేలాగా ఆర్డర్ పెట్టిన. సో, 5 వచ్చినాయండి. మొత్తం 5 టైర్స్ అంటే 5 బాక్సెస్ ఉంటాయన్నమాట. 5ది ఆర్డర్ పెట్టిన. మనకు తక్కువ కావాలంటే తక్కువది కూడా తీసుకోవచ్చు. ఇదొచ్చి ప్లాస్టిక్‌దే గానీ మంచి క్వాలిటీ అయితే కొంచెం బెటర్‌గా ఉందండి. ఇది ప్లాస్టికే. కాకపోతే ఫస్ట్ క్వాలిటీనే ఉంది. ఇదేది జస్ట్ డోర్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్‌లో ఉంటుంది. తర్వాత ఇది బేస్ అన్నమాట. ఇట్లా బేస్. ఇది కొంచెం స్టాండర్డ్‌గా ఉంటుంది. సో, ఇదంతా కూడా మనం అసెంబుల్ ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత లెగ్స్ ఇస్తారు దీనికి.
అయితే ఇక్కడ డోరు లోపలికి వెళ్ళడానికి పైన ఒకటి ఉంటుందండి. ఇది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. అయితే దీనికి హ్యాండిల్ కూడా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది. దీన్ని కరెక్ట్‌గా ఫిక్స్ చేయాలి ఇక్కడ. ఇదిగోండి ఇది వచ్చేసి ఒక బాక్స్ అనమాట. ఇట్లా వస్తుంది. ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్ పెట్టుకోవచ్చు ఇట్లా. సో లైనింగ్స్ కానీ, క్లాతులు కానీ, దారాలు కానీ ఏదైనా ఉంటే దీనిలో పెట్టేసుకొని ఈ డోర్ అనేది క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓపెన్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక బాక్స్. తర్వాత ఇప్పుడు పై వైపున ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఇంకొక బాక్స్ సెట్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా, ఇది ఇట్లా లోపలికి బయటికి వెళ్ళడానికి ఇక్కడ చిన్నగా సైడ్కి ఇక్కడ ఇస్తారనమాట. ఇదిగోండి ఇట్లా. సో ఇది పై వైపునకు వచ్చేలాగా పెట్టుకోవాలి ఇట్లా. ఇది ఒకటి. ఇంకొక పీసు కూడా ఇక్కడ పై వైపున ఉంటుంది. ఇది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ప్లేట్, ఈ ప్లేట్ వచ్చేసి బ్యాక్ సైడ్లో పెట్టాలి. ఇదిగోండి ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు పై వైపున మళ్ళీ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం కోసం మళ్ళీ ఇంకొక బాక్స్ ఓపెన్ చేసుకోవాలి. అంటే మనకి ఇది రెండో బాక్స్ అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ ఇదిగోండి పైనుంచి పెట్టేసుకోవచ్చు ఇట్లా. అయితే ఇది పెట్టే కంటే ముందు ఇక్కడ డోర్ ఉంటుంది కదా, డోర్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా డోర్ పెట్టేసుకొని ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ హ్యాండిల్ పెట్టేసేయాలి. ఇది వచ్చేసి రెండో బాక్స్. ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ వరకు దీని లోపల ఏమైనా సామాన్ పెట్టేసుకొని మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పైన ఏం చేస్తామంటే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉంది కదా, ఇక్కడ పైకి మూవ్ అయ్యేలాగా ఇది పైన ఇస్తారు. ఇది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఇట్లా. ఇది అసెంబుల్ చేయడం చాలా ఈజీ అండి. ఒక్కసారి మీరు ఒక బాక్స్ అసెంబుల్ చేసిరంటే మిగతావన్నీ ఈజీగా చేసుకోవచ్చు, మీకు తెలిసిపోతుంది. ఈ బ్యాక్ సైడ్ డోర్ కూడా పెట్టిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఫ్రంట్ ఇక్కడ ఓపెన్ డోర్ ఉంది కదా, ఇది పెట్టేసుకోవాలి ఇట్లా. ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు పైన క్లోజ్ చేయాలి కదా, క్లోజ్ చేయడం కోసం మళ్ళీ ఇంకొక బాక్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇది మూడో బాక్స్. ఇది మొత్తం 5 బాక్సులు వచ్చేది నేను ఆర్డర్ పెట్టిన. మీరు జస్ట్ 2 బాక్సులు వచ్చేది పెట్టుకోవచ్చు, 3 బాక్సులు వచ్చేది పెట్టుకోవచ్చు. తర్వాత ఒకవేళ ఇది 5 బాక్సులు ఉంది కదా, ఒక ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక అసెంబుల్ ఎంత పైకి కావాలంటే అంత పైకి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదిగోండి టోటల్ మనకు 5 బాక్సెస్ వచ్చినాయి. నేను 5 బాక్స్ వచ్చేది ఆర్డర్ పెట్టిన, 5 బాక్సెస్ వచ్చినాయి. తర్వాత పైన క్యాప్ వస్తుంది, క్లోజర్ క్యాప్ అనమాట. ఒకవేళ ఇక్కడ వరకు 5 వచ్చినాయి కదా, మనకి ఇంకొక 2 కానీ 3 బాక్సులు కానీ మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని దాన్ని సపరేట్గా మళ్ళీ దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఈ ఓపెన్ ఒకటి పక్కకు జరిపేసుకొని మళ్ళీ దీనిపైన అన్ని మళ్ళీ ఎన్ని కావాలంటే అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లోజర్ని పైన పెట్టేసేయచ్చు. మనకు ఎన్ని బాక్సులు కావాలంటే అన్ని బాక్సులు వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లాస్ట్కి టాప్ అనమాట. చాలా ఈజీ అసెంబుల్ చేయడం. ఏంటంటే ఒక బాక్స్ మనం సెట్ చేసినామంటే మిగతావన్నీ ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 1 2 3 4 5. సో ఇప్పుడు ఇది మనం టైలర్ షాప్ కోసం తీసుకున్నాం, కానీ ఇంట్లో కూడా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలవి స్కూల్ బుక్స్ అట్లా ఉంటాయి కదండి, వాళ్ళు 2-3 పిల్లలు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, నేను నేను అని ఇద్దరు కొట్లాడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక సెట్, ఈ 5 బాక్స్ సెట్ ఒకరికి పెట్టినామంటే దీంట్లో వాళ్ళు
బుక్స్ కానీ, టైస్, స్కూల్ ఐటమ్స్ కానీ, బ్యాగులు ఏవైనా కూడా దీంట్లో పెట్టేసుకుంటారు. ఇదిగోండి ఈ విధంగా క్లోజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది టైలర్ షాప్‌లో దారాలు అవన్నీ పెట్టడానికి తీసుకున్న. 5 అయితే మనకు సరిపోతది. టైలర్ షాప్‌కైతే ఈ 5 ఇది సరిపోతది. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ బాక్సులు కావాలి అనుకుంటే 2, 3 ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే దీని హైట్ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వచ్చేలా కూడా చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో చూస్తుర్రు కదండీ మనకిక్కడ ప్లాస్టిక్ వార్డ్రోబ్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఎట్లా అసెంబుల్ చేసుకోవాలి అని చెప్పి. సో ఒకవేళ మీరు గనక ఈ వార్డ్రోబ్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్‌లో దీని లింక్ ఇస్తానండి. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 1200 ఉంది, 1300 ఉంది, 1400 ఉంది. మనం ఎట్లా తీసుకుంటే అట్లా. ఇప్పుడు నేనొచ్చి 1260 రూపీస్‌ది నేను పర్చేజ్ చేసుకున్నా. కొంచెం బెటర్ క్వాలిటీ అయితే వచ్చిందనమాట. సో అదే విధంగా ఇప్పుడు ఆర్థో స్టూల్ గురించి కూడా చెప్పినా కదా! మీకు ఆర్థో స్టూల్ కూడా తీసుకోవాలి అనుకుంటే దాని లింక్ కూడా నేను ఇస్తానండి మీకిక్కడ డిస్క్రిప్షన్‌లో. అదే విధంగా కామెంట్స్‌లో వీలైతే ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. మీరు ఈ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే ఆ లింక్ త్రూలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ వార్డ్రోబ్ అనేది మీకు నచ్చిందా? ఒకవేళ ఈ వార్డ్రోబ్ మనకు యూజ్ అవుతది, బెస్ట్ ప్రైస్‌లోనే వచ్చింది అని మీకు అనిపిస్తే గనక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అదే విధంగా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కూడా ఇట్లాంటి ఐటెమ్స్ యూజ్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.